మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. ఒక సీతాకోక చిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీటకం దాంట్లో గుండా చీల్చుకుని బయటకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఖాళీ ప్యూపాకి, కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారంలో ఏమీ తేడా లేదు. ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్కు దారాలు ఏమీ తెగిపోయినట్టు గాని చెదిరినట్టు గాని లేవు. కీటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాని బట్టి చూస్తే కీటకం అసలు బయటికి ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. లోపలి కీటకం పడే పాట్లు వర్ణించనలవి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నదేమిటంటే, అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట. ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావట. నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్టు బయటికి రావడాన్ని నేను చూశాను. ఓ మధ్యాహ్నమంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను. అది ఓపికగా పాటుపడుతూ పెనుగులాడుతూ బయటపడ్డానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంత కష్టపడినా అంగుళమైన బయటికి పడినట్టు అనిపించేది కాదు. చివరికి నాకు విసుగెత్తింది. బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండటం చేత సాగడం లేదేమో. నేను ఆ ప్యూపాని చెట్టు మీదే ఉంచినట్టయితే ఆ దారాలకి కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగేవేమో. నేను దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకొని ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాను. దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం, జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దామనుకున్నాను. ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలికగా బయటికి రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను. చూస్తుండగానే హాయిగా తేలికగా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చేసింది. దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతా ఉన్నాయి. ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనస్సు రంగులలో మెరిసిపోతుంటాయి. ఆ రెక్కలు విచ్చుకుంటాయని, మిరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతృతగా చాలాసేపు చూశాను. ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి. నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేశాను. కీటకాన్ని అలా బయటికి రప్పించడం గర్భస్రావం లాంటిది తప్ప మరేమీ కాదు. అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది. దయనీయంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది, అంతే. బాధలో, చిరాకులో, దుఃఖంలో అయోమయంగా తిరుగులాడుతూ ఉండే వాళ్ళని చూస్తూ దీన్ని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను. క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జార విడుచుకుంటారు దూరదృష్టి లేని మనుషులు. కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేస్తే మనం దాని నుండి మొహం చాటేసి అవిటి వాళ్ళుగా మిగిలిపోతాము. మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనుకనే తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురి చేస్తాడు. ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏడ్చి గోల పెట్టినా ఆయన చలించడు. మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము. దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు.